శంకరుడు అన్నాడు, అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందనా, అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లవారేటప్పటికన్నా బెంగ పెట్టుకుంటున్నారు అన్నాడు. అవును అందావిడ. ఓ బెంగ పెట్టుకోకండి, నేను నిజంగా నా వాళ్ళందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు. ఒక్కడిని పిలుస్తాను, వాడికి పెట్టండి, తక్కువ అయితే మీరు ఉండి పెడతారా అన్నాడు. ఆవిడ విలాసంగా నవ్వి, ఇంతమంది తినందు ఒకటి తింటాడా అని, అలాగే వండుతానులే. గుండోదరుడిని, శంకరుడికి అంగరక్షకుడు, ఆ గుండోదరుడిని పిలిచాడు. రే చాలా అన్నం ఉందిట్రా, భోజనం చెయ్యి అన్నాడు. ఆయన వెళ్ళి తినేశాడు. తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల, అన్నం అన్నం అన్నాడు. వండి పెడతానంది కదా మరి, ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది, పెడుతూనే ఉంది, నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడి కాళ్ళ మీద పడింది. అల్లుడు గారు, నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను, అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు. ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతికి ఏమైపోవాలి? మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినే వాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది.